తర్వాత 60కి వచ్చింది. 60లో వీలు కాక మళ్ళీ ఇంకా వేరే ఉన్నారు. తర్వాత ఎస్సీలు ఉన్నారు. ఇంకోటి సార్ మేము ఒకసారి దానిలోకి వెళ్ళాం సార్. మా కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఏం చేశారు, ఎంఆర్ఓ గారు మా మీద కేసు పెట్టారు. దీని గవర్నమెంట్ జాగాని, ఐడిపిఎల్ జాగాని గవర్నమెంట్ ల్యాండ్ అని కేసు పెట్టారు. అప్పుడు మేము ఏం చేసాం, కోర్టు ఏమడిగింది, మీరు గవర్నమెంట్ భూదాన పట్టాలని మీరు అంటారు కదా, భూదాన పట్టాలు అయితే అది ఫేక్ అంటారు 2014లోని, మాకు సీసీఎల్ రికార్డు కావాలని అడిగారు. ఆ సీసీఎల్ రికార్డు ఇస్తే హైకోర్టులో ఆ ఎంఆర్ఓ పెట్టిన కేసు క్రాస్ అయింది. నాకు ఫ్యాక్ట్ చెప్పండి అంటే కరెక్ట్ సొల్యూషన్ చెప్తా. 2 ఎకరాల భూమి అసైన్ చేయబడ్డ ఆ ఎస్సీలు ఆ ఎస్టీలు కేసు వేసిందా? లేదు, అది రద్దు అయిపోయింది. అవి రద్దు అయిపోయినాయా? ఓకే సార్, కేసు ఉంది వాళ్ళకి. అరవై గజాల చొప్పున మీరు ఇచ్చిందని మీరు అంటున్నారు. ఈ 60 గజాల చొప్పున కూడా ఒక్కొక్క ప్లాట్ ఇద్దరికి ఇచ్చిన లేకపోతే ఇది నాదే అని చెప్పి ఒక ఎల్లే వచ్చుడు, నాదే అని చెప్పి మళ్ళీ వచ్చాడు ఒక సేమ్ ప్లాట్ కూడా అది సీసీఎల్ రికార్డ్ ఎవరికైతే ఉందో, హైకోర్టు ఎవరికి ఉందో వాళ్ళదే సార్. ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ వేరే కొంటున్నారు కూడా. అంటే 7 lakhs 5 lakhs కొంటున్నారు. అది అదే కంటే కంటే ఐడిపిఎల్ చెప్పారు. ఇంకేం ఐడిపిఎల్ కావాలి సరే మీరు అన్నట్టు మిగతా మల్టిపుల్ వాళ్ళు మనం ప్లాన్ చేసి ఎస్సీ ఐడిపిఎల్ అందరు పట్టు మరి ఎందుకు వచ్చారు ఇలా సంబంధమే లేదు ఇలా రావడానికి. ఆగండి ఆగండి ఆగుండే ఐడిపిఎల్ వాళ్ళు ఉంటే పెట్టుకుంటాను. నేను ప్రైవేట్ అవుతుంది, నేను భయపడి కేసులు పెట్టాలని ఆగి వాళ్ళ ముందు కంప్లైంట్ జరగండి. ఇండస్ట్రియల్ ఉంది అక్కడ దాకా ఉన్నది. ఇండస్ట్రియల్ రోడ్ ఇండస్ట్రియల్ రోడ్ దాకా ఇండస్ట్రియల్ రోడ్ ఉందన్న. ఇండస్ట్రియల్ 2 మంది అనుకుంటారు సార్. అన్న ఇది ఆ కాలంలో రావట్లేదు చూడండి. ఆచార్య వినోబా భావే గారు దేశంలో పెద్ద పెద్ద భూస్వాములు ఎవరైతే ఉన్నారో ఆ భూస్వాములని భూదానం చేయమని, పేదలకు కనీసం నిలువ నీడలేనటువంటి వాళ్ళకి, అదేవిధంగా గుంటెడు భూమి లేక భూమిని నమ్ముకొని బతికే వాళ్ళకి, పేదవాళ్లకు దానదత్తం చేయాలనేటువంటి పిలుపునిస్తే దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల భూములు ఆనాడు ఆచార్య వినోబా భావే గారికి అప్పచెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కొన్ని వేల ఎకరాల భూములు
ఆనాడు వినోబా భావే గారికి దానం చేస్తే అలాంటి భూములలో పేదవాళ్ళకి ఇళ్ల జాగలు ఇచ్చింది. అట్లా ఇచ్చినట్టుగానే కూకడపల్లి నియోజకవర్గంలో కూడా ఏవీబీ ఆచార్య వినోబా భావే పురం అనేక దిక్కుల హైదరాబాద్లో శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కి ఉపాధి కోసం వస్తే కిరాయిలు కట్టే స్తోమత లేక ఆనాడు దరఖాస్తు చేసుకుంటే 60 గజాల చొప్పున ఇవ్వబడ్డ జాగలలో కట్టుకున్నటువంటి ఇన్లే ఈ ఏవీబీ పురం. ఇక్కడ మొత్తం ఉన్న జాగా భూదాన్ బోర్డు ప్రకారంగా వాళ్ళ రికార్డుల ప్రకారంగా 24 ఎకరాలు 25 ఎకరాల పైచిలుకు ఉంది. మాకు ఇచ్చింది ఇప్పటికీ 7 ఎకరాల పైచిలుకు మాత్రమే. మిగతా 18 ఎకరాల భూమో 17 ఎకరాల భూమో ఏదైతే ఉందో ఆ భూమిని ఆనాడే పేదలకి 60 గజాలు చొప్పున ఇచ్చిండ్రు అనే మీ డిమాండ్ అయితే ఉందో దాని మీద నేను కలెక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే కలెక్టర్ గారు స్వయంగా ఈ 24-25 ఎకరాల భూమి వినోబా భావే గారి బోర్డుకు సంబంధించిన భూమి, దీని మీద ఎవరికి హక్కులు లేవు, ఐడిపిఎల్ క్లెయిమ్ చేస్తున్నట్టుగా ఇది ఐడిపిఎల్ భూమి కాదు, ప్రభుత్వపరమైన భూమి అంతకంటే కూడా కాదు, ఇది భూదాన్ బోర్డు భూమి మాత్రమే అని చెప్పి ఇప్పటికే తెరితలం చేసిండ్రు. ఇప్పటిదాకా దీని మీద అనేక సంవత్సరాలుగా కొట్లాడుతున్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాం. అడ్వకేట్ గారి అభిప్రాయం కూడా తెలుసుకున్నాం. ఇక్కడ ఆర్ఐ గారు ఉన్నారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వారు కూడా అభిప్రాయం తెలుసుకున్నాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తా ఉన్నాం, దీని మీద కలెక్టర్ గారితో సంపూర్ణంగా సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తా. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఐడిపిఎల్ కంపెనీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి కంపెనీ కాబట్టి దాని మంత్రి, ఈ కంపెనీ మంత్రి గారు కుమారస్వామి గారు మాజీ ముఖ్యమంత్రిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రి గారు కాబట్టి ఇప్పటికే చాలాసార్లు వచ్చిపోయిండ్రు. వారితో కూడా మాట్లాడి ఈ కోర్టు చుట్టూ తిరిగి అలసిపోయి ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమస్య పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా. దీని మీద అవసరమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, రాష్ట్ర రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. అవసరమైతే ఈ కోఆర్డినేషన్ చేసుకొని ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపే ప్రయత్నం తప్పకుండా చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాం. ఈరోజు నాకు నిన్న మొన్న ఇక్కడి నుంచి వచ్చిండ్రు, ఏదో కమ్యూనిటీ హాల్ కట్టుకుంటున్నాం సార్ మీరు రావాలంటే నేను దానికోసం వచ్చినా. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైపోయింది ఇది కమ్యూనిటీ హాల్ కంటే కూడా ఇవాళ పేదవాళ్ళ ఇండ్ల జాగలకు సంబంధించినటువంటి గూడుకు సంబంధించినటువంటి సమస్య అని సంవత్సరాలుగా అలసిపోయినాం కొట్లాడి, ఇంకా కొట్లాడే స్తోమత కూడా మాకు లేదు, ఈ కోర్టు చుట్టూ తిరగలేము, ఈ బ్రోకర్ల బాధలు మేము పడలేము అనేటువంటి బాధ్యత ఉందో దానికి ఒక పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా. తప్పకుండా మళ్ళీ వారం 10 రోజులలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని వస్తాం. ఇక్కడ రెవెన్యూ